పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆలోచన విధానం ఆదేశం మేరకు సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా 3 ఉప జిల్లాల సమావేశాలు పెట్టి ఇంతకుముందే ఈ ప్రక్రియను దాదాపు పూర్తి చేసేందుకు చివరి అంకానికి వెళ్ళేటటువంటి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కార్యవర్గము నియోజకవర్గానికి 2 రాష్ట్ర స్థాయి బోర్డులలో కానీ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లో కానీ డైరెక్టర్గా నియమించుకోవడానికి నామినీస్ను అంటే అభ్యర్థులను ఎంపిక చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. మొన్న భువనగిరిలో కానీ ఈరోజు ఇక్కడ కానీ సాగర్లో కానీ ఎక్కడ పోయినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ కార్యక్రమం అంటే కార్యకర్తల నాయకుల లోపల ద్విగుణీకృత ఉత్సాహంతో పెద్ద ఎత్తున పార్టీ సమావేశాలకు వచ్చి పార్టీలో నేను పనిచేస్తా, లేకపోతే నాకు డైరెక్టర్ నాకు కార్పొరేషన్లో మెంబర్ ఇవ్వండి అనేటువంటి ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణం ఏమిటికి నిదర్శనం అంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో రావడానికి ఇక్కడ స్థానికంగా గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలవడానికి ఎంత ఉపయోగపడిందో అంతకు రెండింతలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఏడాదిన్నర పరిపాలనలో తీసుకుంటున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించుకొని ఇంకా పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో అన్ని స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి నమ్మకము విశ్వాసము కలిగింది. ఈరోజు నాయకుల లోపల కార్యకర్తల లోపల ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంది. అందుకే ఒకవైపు పార్టీ, ఇంకొక వైపు ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం చేసే ఒక సైన్యము, ఒక టీము, ఒక పదాధికారుల జట్టు సంస్థాగత నిర్మాణం కనుక ఒకవైపు ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. ఏడాదిన్నర అయింది, గడుబడిగా అడుగులు పడతా ఉన్నాయి, అన్ని ఫలాలు అందుతా ఉన్నాయి. దాన్ని ప్రజలకు చేరవేయడానికి ఒక సంస్థాగత నిర్మాణం కావాలని అది చేస్తూ ఉన్నాం. 2 కూడా సమకాలంలో 2 కళ్ళలాగా జోడెడ్లలాగా ముందుకు ఈ పార్టీ ప్రభుత్వము రాబోయే 10 కాలాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిరాఘాటంగా తీసుకోవడానికి ఈరోజు చెప్పిన అనేక హామీలే కాకుండా చెప్పకపోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం. అంటే రాబోయే రోజుల్లో ప్రజల అవసరాల మేరకు ఏది అవసరమైతే అది, ఎక్కడ అవసరమైతే అది అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు పూర్తి చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందిన రాష్ట్రంగా యావత్ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఒకవైపు పార్టీ, ఇంకొక వైపు ప్రభుత్వం 2 కూడా కలిసి ముందుకు పోతాయని చెప్పి తెలియజేస్తూ దాంట్లో భాగంగానే ఈరోజు సంస్థాగత నిర్మాణం పటిష్టంగా జరుగుతూ ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం ఇది, చారిత్రాత్మకమైనటువంటి పరిశీలన, చారిత్రాత్మకమైనటువంటి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ, నమస్తే.